ఈ మధ్య ఎందుకు ఏక్యూ అనేది ఇంకా పాపులర్ అయిందంటే, నిఖిల్ కామత్ అనే అతను ఒక పాడ్‌కాస్ట్ చేశాడు. బ్రయాన్ జాన్సన్ అని చెప్పి అతను పెట్టి, బాంబేలో జరిగింది అది స్టూడియోస్‌లో. ఈ ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను వాకౌట్ చేశాడంట. ఏంటంటే, మీకు ఇక్కడున్న నేను ఈ రూమ్‌లో నాకు సఫోకేటింగ్‌గా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. మీది ఏక్యూఏ వాళ్ళ దగ్గర ఇన్‌స్ట్రుమెంట్ ఉంటుంది. కొంతమంది మొబైల్ యాప్ కూడా ఉంటుంది. ఆ రూమ్‌లో అది 5 స్టార్ హోటల్‌లో కూడా చేస్తున్నారంట అది. చేసినప్పుడు వాళ్ళు ఎంతని అడిగారంటే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత మీదంటే, వాళ్ళు 138 అన్నారంట. చాలా గర్వంగా అది 130 అంటే ఓన్లీ 130. మై గాడ్! అందుకే ఇందాక నుంచి నాకేంటో సఫోకేటింగ్‌గా ఉంది. నాకు స్కిన్ ర్యాషెస్ కూడా అట్లాంటివి ఏమన్నా బిగిన్ అయ్యేది మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు జరిగిందని చెప్పి, ఇంటర్వ్యూ జరిగేది పాడ్‌కాస్ట్ జరిగే దానిలోంచి లిటరల్లీ వాకౌట్ అయిపోయాడు. సారీ గైస్ అని చెప్పి నేను వెళ్ళాల్సి వస్తుందని చెప్పి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత దీని మీద మిగతా కూర్చున్న ప్యానెల్లో వాళ్ళకి ఇంకా క్యూరియాసిటీ ఎక్కువైంది. అసలు ఏక్యూఏ అంటే ఏంటి? దీనికి ఇంత సీరియస్‌గా పట్టించుకోవాలా? అది ఇది అన్నట్టు. దాంతో అది బాగా వైరల్ అయిపోయింది. ఏది యూట్యూబ్ ఛానల్‌లో అన్ని చోట్ల వైరల్ అయిపోయి అందరూ ఏక్యూఏ గురించి మొదలుపెట్టారు. కానీ నాకు గర్వం ఏంటంటే, నేను బెంగుళూరులో ఇందాక చెప్పినట్టు నేను రియల్ ఎస్టేట్ అక్కడ బేస్డ్ దేర్. అమరావతి డిక్లేర్ అవ్వగానే ఫస్ట్ మనకి మైండ్‌లో ఉంది. ఎందుకంటే బెంగుళూరులో మేము అక్కడ లివింగ్ ఫర్ లాస్ట్ 30 ఇయర్స్. బాంబే వెళ్తూ ఉంటాం, ఢిల్లీ వెళ్తూ ఉంటాం, కలకట్టా, చెన్నై అన్ని మెట్రోపాల్స్ మనకు ఆపరేషన్స్ వెళ్తాం. అక్కడ పొల్యూషన్ లెవెల్ చూసినప్పుడు అనిపించేది, పోయిన కొద్దీ ఇంకా డిటేరియరేట్ ఉంది తప్పితే ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ లేదని అర్థమైంది. అర్థమైనప్పుడు అమరావతి అవ్వగానే మన విజయవాడ నుంచి మన పక్కనే అమరావతి డిక్లేర్ చేశారు. దాన్ని గ్రీన్ అండ్ బ్లూ సిటీ అని కూడా డిక్లేర్ చేశారు. సో దాని మాస్టర్ ప్లాన్ స్టడీ చేసినప్పుడు ఏంటి, 33,000 ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్, బాగా పచ్చని భూములు, పండే భూములను ఎక్వైర్ చేశారు. దాని మధ్యలో ఏమున్నాయి, కెనాల్స్ ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, లేకపోతే కొలంలు ఉన్నాయి, లేకపోతే పెద్ద రివర్ కృష్ణా రివర్ ఇస్ ఫ్లోయింగ్, అండ్ పచ్చని పొలాలు, తర్వాత హిల్స్, సరౌండెడ్ బై హిల్స్. సో ఆల్మోస్ట్ మీరు ఎప్పుడన్నా నాకు తెలియదు ఎంతమంది మీరు అమరావతి ఏరియా కొద్దిగా లోపలికి వెళ్ళారంటే, కొన్ని ఏరియాలో చూస్తే ఒక ఏదో యూరోప్లో వెళ్ళినట్టుగా ఆ ఫీల్ వస్తుంది. గ్రీన్ అండ్ సెరీన్ కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. సో మనకేమనిపించిందంటే 33,000 ఎకరాల్లో ఒక కొత్త సిటీ ఫార్మ్ చేసేటప్పుడు అండ్ గ్రీన్ అండ్ బ్లూ సిటీ అన్నప్పుడు ఏక్యూఏ మనం ఇందాక మాట్లాడుకుంది ఏక్యూ విల్ బి వెరీ లో అనేది ఒక కామన్ సెన్స్ అప్రోచ్ అది. అందుకని చెప్పి హ్యాపీగా మనం బెంగళూరులో ఎలాగో మనకి బెంగళూరు ఉంది, మనం ఒకవేళ మంచిగా ఒక అట్మాస్ఫియర్లో మంచిగా కొత్తగా మళ్ళీ లైఫ్ బిగిన్ చేయాలంటే దిస్ ఇస్ ద అవకాశం అని చెప్పి నేను బెంగళూరు నుంచి అమరావతి మాస్టర్ ప్లాన్ స్టడీ చేసి విజయవాడ షిఫ్ట్ అయిపోయి, విజయవాడలో ఉన్నప్పుడు ఈ ల్యాండ్స్ ఎక్విజిషన్ అయిన తర్వాత లేటెస్ట్గా నేను చేసే నా అలకనంద అనే ప్రాజెక్టులోకి వచ్చేసాను. అది వచ్చిన తర్వాత చాలామంది అడిగారు, ఇక్కడ మీరు వచ్చేసారు కదా అంత దూరం నుంచి, మీకు ఇక్కడ పొల్యూషన్ లేదా, చుట్టుపక్కల ఏంటి, దీని వాతావరణం ఏంటి, ఏక్యూ ఎంత అని చెప్పి. నేను ఇప్పుడు అలకనందాలో ఉంటాం బిగిన్ చేసిన తర్వాత బాగుంది, ఇంత గ్రీనరీ అంత బాగుంది, కానీ చుట్టుపక్కల ఏమైనా పొల్యూషన్ ఉందా అని అడిగేవాళ్ళు. ఆ ఏక్యూఏ ఎంత ఉందని అడిగేవాళ్ళు. ఏక్యూ ఎంత ఉందని చెప్పినప్పుడు మేమేం చెప్పేవాళ్ళం అంటే, దిస్ ఈజ్ డెఫినెట్లీ వీఆర్ వెరీ క్లియర్, చాలా క్లారిటీ ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మీరు వరీ అవుద్దని. కానీ ఏమవుతుందంటే హ్యూమన్ మైండ్ ఎట్లా వర్క్ చేస్తుంది, మీరు గొప్ప అనుకుంటారు కానీ అవతలాడు మిమ్మల్ని గొప్పవాడు అనుకోడు. అట్లాగే మనం దేని గురించి చెప్పినా మనం చెప్పింది ఒకటే కానీ వాళ్ళు నమ్మరు. నమ్మనప్పుడు ఏంటి, మీకు ప్రమాణికాలు కావాలి. ఏది, ఇంటర్నేషనల్ సర్టిఫైయింగ్ ఏజెన్సీస్, లేకపోతే ఎవరో ఒకరు డేటా, థర్డ్ పార్టీ ఎక్స్పర్ట్ చెప్పాలి. సో మేమేం చేసామంటే ఎక్స్పర్ట్ బాడీని తీసుకొచ్చి సర్టిఫికేషన్ చేసి దీన్ని బయట ప్రపంచానికి ఎడ్యుకేట్ చేయాలని అనుకున్నాం. కానీ మనకు కూడా కాన్ఫిడెన్స్ రావాలి కదా మనం ఏం చేస్తున్నాం అనేది. సో వీళ్ళు చాలామంది కొంతమంది అడిగేదానికి ఇమ్మీడియట్గా మనం ఏం చేసాం, ఒక ఇన్స్ట్రుమెంట్, సర్టిఫైడ్ ఇన్స్ట్రుమెంట్ ఉంది గవర్నమెంట్, అంటే ఇట్స్ ఏ అప్రూవ్డ్ ఇన్స్ట్రుమెంట్ వేర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మెజర్ చేస్తుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇక్కడ మనం పెట్టినప్పుడు మాకు షాకింగ్ ఏంటంటే 16-20 యావరేజ్ వస్తుంది. 16-20 అన్నప్పుడు కొద్దిగా మాకే ఆశ్చర్యం, నిజంగా ఇంత గ్రాండ్గా ఉందా, మనం చాలా బాగుంటుంది అనుకున్నాం. ఎందుకు అనుకున్నామంటే స్విట్జర్లాండ్ అండ్ కొన్ని అట్లాంటి ప్లేసుల్లో 25-40 మధ్యలో ఉంటుంది. ఇంకా కంపారిజన్ కావాలంటే నేనుండే బెంగళూరు, ఇదివరకు ఉండే బెంగళూరు, ఇప్పుడు కాదనుకోండి, 150-200 ఉంటుంది. ఢిల్లీ మీకు షాక్, 400-500, వింటర్లో అయితే 480, మొన్న 500 క్రాస్ అయితే స్కూల్కి హాలిడేస్ ఇచ్చేసారు. ఎందుకంటే బయటికి బ్రీత్లెస్నెస్ అంటారు. ఎందుకంటే మీకు ఆ వింటర్లో ఆ ఫాగ్తో పాటు ఫ్యాక్టరీస్ ఉన్న, చుట్టుపక్కల ఫ్యాక్టరీస్ ఉన్న ఫ్యూమ్స్ అన్నీ కలిపి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 అసలు ప్రపంచంలో ఎక్కడ వింతది. అది 8th వండర్ కింద రాసుకోవచ్చు ఆ ఢిల్లీది. బట్ దానికి ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే అది ఉన్న సర్కమ్స్టెన్స్. మీరు ఒక్కరోజు దేన్ని మార్చలేరు. చాలామంది నేను పొలిటీషియన్స్ అపోజిషన్ కానీ ఎవరన్నా
కామెంట్ చేసినప్పుడు కొద్దిగా సాడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఏ గాడ్, హీ కెనాట్ చేంజ్, ఓన్లీ ఓవర్ ఏ పీరియడ్ దాన్ని రెగ్యులేట్ చేయగలరు. అప్పుడు అరే బాంబే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన వాకౌట్ అని చెప్పాను చూడండి, వాకౌట్ అనేది 130 బాంబేలో చాలా గ్రాండ్ అని అనుకుంటున్నారు వాళ్ళు. మాది దాని కంపేర్ టు మేము ఉన్నది 1620 అంటే వీఆర్ సో ప్రౌడ్. సెకండ్, ఇప్పుడు నా టీంకి ఒకటే చెప్పాను, పీపుల్ లైక్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ కానీ, ఎంఎన్సీ కంపెనీస్, టాటా, ఈ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి మెజర్ చేసే ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ కంపెనీస్ మెషినరీ ఇన్స్టాల్ చేస్తున్నారు. చేసి క్లౌడ్ టెక్నాలజీ ద్వారా దాన్ని వాళ్ళ వెబ్సైట్లోకి, తర్వాత సపోజ్ ఆంధ్రాలో ఒక ఫ్యాక్టరీ పనిచేస్తుంది అనుకోండి, ఆ ఫ్యాక్టరీ ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ డేటాని గవర్నమెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెబ్సైట్లోకి అప్లింక్ చేస్తున్నారు. మేమేమనుకున్నాం మా లెవెల్లో యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ, నేను మాకున్న అలకనంద వెబ్సైట్లోకి డైరెక్ట్గా ఇప్పుడు ఆ మెషినరీ తెప్పిస్తాం, మేము తెప్పించి క్లబ్ హౌస్లో ఇన్స్టాల్ చేస్తాం. చేసి దాని నుంచి వచ్చిన డేటాని డైరెక్ట్లీ టు అవర్ వెబ్సైట్ వీ లింక్ ఇట్. అప్పుడేంటి, నేను జస్టిఫై చేయక్కర్లా, ఎంటైర్ వరల్డ్, ప్రపంచం ఎవరైనా నా ప్రాపర్టీ, ఇప్పుడు ఇది నేను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది నా ప్రాపర్టీ ప్రమోట్ చేయడానికి చెప్పాల, బట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ట్రాన్స్పరెంట్గా ఎట్లా ఉండాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నేను అనుకోవడం ఫ్యూచర్లో ఎవరైనా కానీ యాప్స్ వస్తున్నాయి ఈ మధ్య, నేను అనుకోవడం గోయింగ్ ఫార్వర్డ్ యాప్స్ ఉంటాయి. ఎనీబడి ఎక్కడికి వెళ్ళినా కానీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత అనేది ఒక రఫ్గా, ఇఫ్ నాట్ కరెక్ట్గా, వాళ్ళకి అర్థమైపోద్దని నేను అనుకుంటున్నాను. సెకండ్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎందుకు అమరావతిలో తక్కువ ఉంటుందంటే, ఒకటి గ్రీన్ సిటీ, గ్రీన్ అండ్ బ్లూ, దాంట్లో ఉండే రోడ్లు ఇందాక వేరే సబ్జెక్ట్లో ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ఓఆర్ఆర్, బట్ దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే 25 to 150 మీటర్స్ రోడ్స్, అంటే వెహికల్ మూమెంట్ అనేది బంపర్ టు బంపర్ ఉండదు, ఇట్ విల్ బి ఆల్వేస్ ఫాస్ట్, అయితే టోల్ కంట్రోల్, సో వెహికల్స్ ఫాస్ట్ మూవ్ అవుతూ ఉంటాయి. సెకండ్, మీకు దేర్ ఆర్ నో ఫ్యాక్టరీస్ ఇక్కడ. ఏది మామూలుగా ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే అమరావతిలో నాలెడ్జ్ డ్రివెన్, తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ డ్రివెన్ కైండ్ ఆఫ్ ఇది, బ్యాంక్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇట్లాంటివి వస్తాయి. ఇప్పుడు మీరు సింగపూర్, దుబాయ్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ పర్సే ఫ్యాక్టరీ డ్రివెన్ ఎకానమీ కాదు, అది నాలెడ్జ్ డ్రివెన్ ఎకానమీ. అప్పుడు ఏమవుతుంది, మీకు నాలెడ్జ్ డ్రివెన్ ఎకానమీ అన్నప్పుడు మీకు పొల్యూషన్ జనరేట్ చేసే అవకాశాలు కూడా ఫ్యూచర్ లేవు. ఒకటి, ఆల్రెడీ లోయెస్ట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సెకండ్, ఫ్యూచర్లో ఢిల్లీ లాగా దీన్ని పొల్యూట్ చేసే స్కోప్ లేదు. థర్డ్ వచ్చి మీకు ఇందాక చెప్పినట్టు ట్రాఫిక్ మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. నాలుగోది, గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఎలక్ట్రిసిటీ వెహికల్స్ ఎక్కువ వాడతాం. ఇప్పుడు అమరావతిలో ఏం ప్రమోట్ చేస్తున్నారు, హెల్త్ అండ్ వెల్త్ అని చేస్తున్నారు, హెల్త్ ఈజ్ వెల్త్. సో సైక్లింగ్ ట్రాక్స్, ఆ డిజైన్లో ఏం చేస్తున్నారు, సైక్లింగ్ ట్రాక్స్. దెన్ దెర్ ఆర్ వాటర్ బాడీస్, ఇప్పుడు 22 కిలోమీటర్ వాటర్ ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు. అంటే మీరు ఆఫీస్ టు వర్క్ వెళ్ళటానికి మ్యాక్సిమం పార్ట్ రివర్లో, కెనాల్లో ట్రావెల్ చేసి, దెన్ మీరు బ్యాటరీ కార్ కానీ మీ సైకిల్లో పార్క్ చేస్తారు, కెనాల్లో 22 కిలోమీటర్ల లాంగ్ వాటర్ బాడీలో ట్రావెల్ చేస్తారు, మీ ఆఫీస్ దగ్గర దిగుతారు. బట్ గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుంది, మీరు ఎక్కడ దిగితే అక్కడ సైకిల్స్ ప్లేస్ చేస్తారు. ఇక్కడ యూ క్యాన్ రెంట్అవుట్ చేసుకోవచ్చు, లేకపోతే మీ సైకిల్ పార్కింగ్, అక్కడ మీ సైకిల్ ఒకటి పెట్టుకుంటారు, లాక్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇట్లా ఏమవుతుందంటే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే అనుకుంటున్నారు, ఇంకోటి ఉంది ఫ్యాక్టర్, PM2.5 పార్టికల్ మ్యాటర్ అని అంటారు. PM2.5 ఇండెక్స్ని కూడా జనాలు చూస్తున్నారు. అది ఎట్లా ఉండాలి, ఒక పర్టికులర్ ఇండెక్స్ ఉండాలి, 40నా 50నా 100ఆ 120 అని చెప్పి ఇట్లా వేరియస్ ఇది ఉన్నాయి మెజర్మెంట్స్. సో లకిలీ ఐ థింక్ నా గెస్ అయితే, నాకున్న నాలెడ్జ్ ప్రకారం అమరావతి ఎంటైర్ సిటీ, న్యూ సిటీ, లోయెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ఈ AQA స్టాండర్డ్ కానీ వేరే ఏ స్టాండర్డ్ అయినా లోయెస్ట్లో ఉంటుందని చెప్పి నేను ఇమాజిన్ చేసుకుంటున్నా. ఓన్లీ టైం విల్ ప్రూవ్. మనం ఇప్పుడు ఏం చేయలేం, మనం ఓన్లీ మాట్లాడుకోగలం, బట్ టైం విల్ అంటారు కదా, దేనికైనా టైమే జవాబు చెబుతుందని చెప్పి నేను అనుకుంటాను. టైం విల్ షో ద సొల్యూషన్.